ఇది పత్రికా స్వేచ్ఛ అవుతుందా? తెలంగాణ శాసనసభ్యులు టూరింగ్ టాకీస్లో సినిమా చూస్తూ తీసుకొచ్చి మల్టీప్లెక్స్లో కూర్చోబెట్టారు. తెలంగాణ బిడ్డలు గెలిచి అసెంబ్లీకి వస్తే వాళ్ళను టూరింగ్ టాకీస్లో సినిమా తీసిన వాళ్ళను చూసేటోళ్ళను మల్టీప్లెక్స్లో కూర్చోబెట్టినట్టు పనిచేసిందని చెప్తారు. ఇది మీడియానా? ఇది మీడియా స్వేచ్ఛనా? మీడియా సంస్కారమా ఇది? నేను అడుగుతా ఉన్నా, ఎవరు చెప్తారు? ఏ మీడియా చెప్తారు? కమన్, మాకు కూడా తెలంగాణ మేధావులు ఉన్నారు. ఏం ఘోరం కదా అసలు. అసలు వాళ్ళకి ల్యాప్టాప్లు ఇవ్వలే. ల్యాప్టాప్లు ఇచ్చినట్టుగా కథ సృష్టించి ఎవరికో ఏదో ఇస్తే యాన్నో పెట్టుకున్నాడు అన్నట్టు తెలంగాణ ఎమ్మెల్యేలకు ల్యాప్టాప్లు ఇస్తే యాడ మనిషి పెట్టుకుంటారు. ఇది టీవీయా? ఏది మొట్టమొదటి రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి అనేక మంది త్యాగాల మీద బలిదానాల మీద తెలంగాణ శాసనసభ్యులు గెలిచి తొలి రోజు శాసనసభ సమావేశమై సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే రోజు ఈ టెలికాస్ట్ చేసే ఛానల్ అదొక ఛానల్ అమ్మ పాతరేస్తాం జాగ్రత్త అని చెప్తాము. 10 కిలోమీటర్ల లోపల పాతరేస్తాం. తెలంగాణ కేసీఆర్ తిడితే బాధ లేదు, కానీ తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా, కించపరిచే విధంగా ఎవరు వ్యతిరేకించినా మెడలు ఇరిచేతలు పారిస్తాం జాగ్రత్త. నువ్వు మీడియా ముసుగులో చేస్తా అంటే నీ ఈడియట్ ఆటలు సాగనీయమని చెప్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన మేం చేయలే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎలా ప్రవర్తించారో మనం చూశాం. ఇప్పుడు అధికారం కోల్పోయాక కొంచెం కొంచెంగా తత్వం బోధపడుతోంది. మీడియా అవసరాన్ని కూడా గుర్తించారు. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయాలనుకుంటే కసురుకునేవారు. తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేసేవారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలను ప్రచురించిన పత్రికలలో పనిచేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వబోనని ప్రకటించే వరకు వెళ్లారు. ఇది గతం. ఇప్పుడు కేసీఆర్ పనిగట్టుకొని టీవీ ఛానళ్లలో కూర్చొని గంటల తరబడి మాట్లాడాల్సిన పరిస్థితి. అంత మాత్రాన కేసీఆర్లో మార్పు వచ్చిందని, ఆయనలో అహంకారం పోయిందని భావించడానికి లేదు. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను అణగదొక్కే ప్రయత్నం చేసిన కేసీఆర్కు ఇప్పుడు కూడా తత్వం బోధపడలేదు. ప్రభుత్వ చర్యలను విమర్శించడం, ప్రశ్నించడమే తెలంగాణ ద్రోహమన్నట్టుగా విరుచుకుపడిన ఆ పెద్ద మనిషి ఇప్పుడు కాకా మీడియా, బాకా మీడియా అంటూ మీడియాను నిందించే దుస్సాహసానికి పాల్పడ్డారు. ఎన్నికల్లో తాను ఎందుకు ఓడిపోయానో గుర్తించడానికి కేసీఆర్ నిరాకరిస్తున్నట్టుగా ఉంది. ఓటమికి తానే బాధ్యున్నని తెలుసుకోకపోవడం అహంభావమే అవుతుంది.